హలో అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు సుబూస్ కిచెన్. ఈరోజైతే వంకాయలు, ఎండుమిరపకాయలతో పచ్చడి ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది. వేడి వేడి అన్నంలోకి ఒక స్పూన్ నెయ్యి వేసేసుకొని ఇలా గనక తిన్నారంటే సూపర్ అంటే సూపర్‌గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. నేను చేసిన ఈ పచ్చడి మీకు నచ్చితే గనక ఒక లైక్ కొట్టి బావుందని కామెంట్ చేయండి. నచ్చకపోతే గనక ఎందుకు నచ్చలేదో కమెంట్ చేయండి. పచ్చడైతే ఎలా చేసుకోవాలో చూసేద్దాము. ముందుగా అయితే 7 వంకాయలను తీసుకున్నానండి. నేనైతే నల్ల వంకాయలు తీసుకున్నాను. మీ దగ్గర తెల్ల వంకాయలు ఉన్నా కూడా వాటితోటి కూడా చేసుకోవచ్చు. ముందుగా ఒక గిన్నెలో వాటర్ తీసుకొని అందులోకి ఒక స్పూన్ సాల్ట్ వేసేసుకొని సాల్ట్ వాటర్‌లో కరిగిపోయేలాగా ఇలా చేత్తోటి ఒకసారి కలిపేసి వాటర్‌ని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు వంకాయలైతే కట్ చేసుకున్నాము. వంకాయల్ని పొడవుగా అయినా కట్ చేసుకోవచ్చు. లేదంటే రౌండ్‌గా అయినా కట్ చేసుకోవచ్చు. మీకు ఎలా నచ్చితే అలా కట్ చేసేసుకోండి. నేనైతే ఇలా పొడవుగా కట్ చేసుకుంటున్నాను. వీటిలో కొంచెం పుచ్చులు అవి రాకుండా చూసుకొని కట్ చేసుకోండి. ఈ వంకాయ అయితే చూడండి పైకి బాగానే ఉంది. లోపల పుచ్చు వచ్చేసిందండి. ఇలాంటివి పక్కన పెట్టేసి వంకాయలైతే కట్ చేసుకున్నాను. ఇలా కట్ చేసుకున్న వంకాయ ముక్కలన్నింటినీ కూడా ఉప్పు వాటర్‌లోకి వేసుకొని ఇలా ఒకసారి వాటర్‌లో బాగా కలిపేసుకోండి. లేదంటే కలర్ మారిపోతాయి. కరణెక్కి చేదొస్తాయన్నమాట. ఇలా పక్కన పెట్టేసుకున్న తర్వాత 2 టమాటాలను కూడా కట్ చేసి పెట్టేసుకోండి. స్టవ్ పైన ఒక కళాయి పెట్టేసుకొని 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసేసుకొని అందులో ఒక స్పూన్ ధనియాలు, ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని ఇవి కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 12-13 వరకు ఎండుమిర్చిని వేసుకుంటున్నానండి. మీరు కారానికి తగ్గట్టు మీరు వేసేసుకోండి. ఈ ఎండుమిరపకాయలు దోరగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని తీసి ఇలా ఒక ప్లేట్లోకి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అదే కళాయిలో మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని కూడా వేసేసుకొని మగ్గించుకున్నాము. వంకాయ ముక్కలు మగ్గించుకునేటప్పుడు మంటని మాత్రం లో ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టేసుకున్నామంటే వంకాయ ముక్కలు త్వరగా మాడిపోతాయి. మాడిపోతే పచ్చడి టేస్ట్ అంతా మారిపోతుంది. ఇలా మూత పెట్టేసుకొని మగ్గించుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసి ఇలా కలుపుకుంటూ వంకాయలు మాడకుండా కలిపేసుకోవాలన్నమాట. చూసారు కదా, ఈ విధంగా వంకాయలు మగ్గేంత వరకు మగ్గించుకున్న తర్వాత ఇప్పుడు వీటిని తీసి ఒక ప్లేట్లోకి పక్కన పెట్టేసుకోండి. లేత వంకాయలు తీసుకుంటే కనుక మనకి త్వరగా మగ్గిపోతాయి అన్నమాట. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చూసారు కదా, ఈ విధంగా ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టేసుకున్న తర్వాత అదే నూనెలో కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని వేసేసుకొని అందులోకి ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకొని ఇలా విడివిడిగా తీసేసి వేసేసుకోండి. ఇలా విడిగా తీసి వేసుకున్నామంటే టమాటాలతో పాటు చింతపండు కూడా మగ్గిపోతుంది. మనం పచ్చడి నూరుకునేటప్పుడు త్వరగా మెరిగిపోతుంది అనమాట. ఈ విధంగా టమాటాలని కూడా నూనెలో ఒకసారి కలిపేసేసి మూత పెట్టేసి మగ్గించుకోవాలి. ఇలా మెత్తగా పేస్ట్ లాగా అయ్యేంత వరకు మగ్గించుకుంటే సరిపోతుంది. ఈ విధంగా మగ్గించుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మనం పచ్చడి నూరుకుందాము. శుభ్రంగా కడిగి పెట్టేసుకున్న రోల్లోకి మనం ముందుగా ఎండుమిర్చిని వేసేసుకొని మెత్తగా పౌడర్ లాగా అయ్యేంత వరకు దంచేసుకోవాలి. ఎండుమిరపకాయల్లో విత్తనాలు ఉంటాయి కదా, ఆ విత్తనాలు కూడా మెరిగిపోయేంత వరకు దంచేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూను కళ్ళుప్పు వేసుకున్నానండి. 6-7 వెల్లుల్లి రెబ్బలు వేసేసుకొని ఇలా ఇవి కూడా మెత్తగా అయ్యేంత వరకు దంచేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం మగ్గించుకున్న టమాటా ముక్కల్ని వేసుకొని ఒకసారి అడుగు నుంచి పైకి ఇలాగా కలిపేసేసి నూరుకోండి. టమాటాలు కూడా మెత్తగా మెరిగిపోయేంత వరకు నూరుకోవాలండి. ఇలా గుజ్జుగా అయ్యేంత వరకు నూరుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని కూడా వేసుకొని తొక్కలేమీ లేకుండా మెత్తగా మెరిగిపోయేంత వరకు దంచుకోవాలి. అలా దంచుకుంటేనే ఈ పచ్చడి టేస్టీగా ఉంటుందన్నమాట. చూసారు కదా, ఈ విధంగా మెత్తగా దంచేసుకున్న తర్వాత ఇప్పుడు చివరగా ఇందులోకి ఒక పెద్ద ఉల్లిపాయని తీసుకొని 2 భాగాలుగా కట్ చేసుకొని ఒక భాగాన్ని పెట్టేసుకొని ఇలా కచ్చాపచ్చాగా దంచేసుకున్న తర్వాత రెండో భాగాన్ని కూడా పెట్టేసుకొని దంచేసుకోండి. మరీ మెత్తగా ఉల్లిపాయ కనపడినంతగా దంచుకోకూడదండి. కొంచెం కచ్చాపచ్చాగా ముక్కలు కనపడేలాగా దంచుకున్నామంటే మనము అన్నం తినేటప్పుడు పంటికి తగులుతూ టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట. ఇలా దంచేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పచ్చడిలో మనకి సాల్ట్ సరిపోయింది లేదో ఒకసారి చెక్ చేసుకొని సరిపోకపోతే కనుక ఇంకొంచెం సాల్ట్ వేసేసుకొని నూరేసుకోండి. ఇలా నూరుకున్న పచ్చడిని ఒక ప్లేట్లో కానీ గిన్నెలోకి కానీ తీసేసుకొని పక్కన పెట్టేసుకొని
పోపు వేసేసుకున్నాము. స్టవ్ పైన ఒక కళాయి పెట్టేసుకొని 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ పోపు దినుసులు వేసేసుకొని అందులోకి 2-3 ఎండుమిర్చిని వేసేసుకోండి. పొడవు ఎండుమిర్చి అయితే కనుక కట్ చేసుకొని వేసుకోండి. ఆవాలు చిటపట్లాడిన తర్వాత 4-5 వెల్లుల్లి రెబ్బలు కచ్చపచ్చగా దంచుకొని వేసుకోండి. వెల్లుల్లి రెబ్బలు ఫ్రై అయిపోయాక ఫ్రెష్గా ఉన్న 2 కరివేపాకు రెబ్బలు వేసేసుకొని చిటపట్లాడిన తర్వాత మనం నూరుకున్న పచ్చడిని పోపులోకి వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఒకసారి ఇలా బాగా కలిసిపోయేలాగా అడుగు నుంచి పై వరకు ఇలా కలిపేసుకొని వేడి వేడి అన్నంలోకి 1 స్పూన్ నెయ్యి వేసుకుని కనుక తిన్నామంటే టేస్ట్ అద్భుతంగా ఉంటుంది. అందరూ ఇష్టంగా తింటారు. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోకండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.